వ్యాప్తంగా సూపర్ హిట్ అయిన కల్కి మూవీకి భిన్నంగా కల్కి 2 ఉంటుందని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అంటున్నారు. నాగర్ కర్నూలు జిల్లా ఐతోలు గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలో నాగ్ అశ్విన్ పాల్గొన్నారు. గ్రామంలో ఏర్పాట్లు చేసిన ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే కూచుకుల రాజేశ్వరరెడ్డితో కలిసి ఆయన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహాన్యూస్ చిట్ చాట్ లో సరదాగా ముచ్చటించిన నాగ్ అశ్విన్ తో ప్రతినిధి గురుప్రసాద్ ఫేస్ టు ఫేస్. ప్రపంచవ్యాప్తంగా ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసింది. అలాంటి కల్కి సినిమాకు డైరెక్టర్గా వ్యవహరించారు ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన నాగ్ అశ్విన్ గారు. ఇదైతే తాడూరు మండలం ఐతోలు గ్రామానికి సంబంధించిన నాగ్ అశ్విన్ ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రేక్షకులు కూడా చూడకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కల్కి 2 మూవీ కూడా ప్రాసెస్ జరుగుతుంది. ప్రజెంట్గా మనతో పాటు డైరెక్టర్ నాగ్ అశ్విన్ గారు అడిగి తెలుసుకున్నాం. సార్, ఎలా ఫీల్ అవుతున్నారు ఈ కల్కి సినిమా హిట్ కావడం బట్టి? బిజీగా ఉన్నాయి, పనులు ఉన్నాయి, చాలా పనులు నడుస్తుంది. స్టార్ట్ అయిన తర్వాత ఇంకా బిజీ అవుతుంది. సార్, ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన మీరు ఇక్కడ నుంచి ప్రపంచ స్థాయికి వెళ్ళారు, ఎలా ఫీల్ అవుతుంది? ఇది ప్రతి ఫీలింగ్ అంతా బాగానే ఉంటుంది, హ్యాపీగా ఉంది, కృతజ్ఞతతో ఉన్నాము. అంతా మంచి పని చేయాలని ట్రై చేస్తుంది. ఇప్పటికే మీరు పలు సినిమాలు తీశారు, భవిష్యత్తులో ఎలాంటి సినిమాలు ఉండబోతున్నాయి, ప్రేక్షకులు ఎలా గుర్తించారు? అంటే ప్రతి సినిమాకి అదే ఐడియా అండి. ప్రతి సినిమాకి దానికి ఒక జస్టిస్ చేయాలి. ఆ సినిమా తీసుకున్నందుకు దానికి ఒక జస్టిస్, మనం పెట్టే టైంకి అందరూ సినిమా పనిచేసే వాళ్ళు పెట్టే టైంకి ఒక జస్టిస్ చేయాలని ట్రై చేస్తాం. ఫ్యూచర్ది మళ్ళీ ఫ్యూచర్ చూసుకుంటాం, ప్రజెంట్ చేస్తాం. సార్, చాలామంది కూడా డైరెక్టర్ కావాలని కూడా కోరుకుంటారు సార్, మీరు ఏం సలహా ఇస్తారు సార్ మామూలుగా? ఇప్పుడు ఫస్ట్ రాయడం నేర్చుకోవాలండి. ఆ తర్వాత ఇప్పుడు అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. సో వీడియో తీసి ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీయడం చాలా ఈజీ. సో నిజంగా మనకి లోపల టాలెంట్ ఉందా, ప్యాషన్ ఉందా అనేది తెలుసుకోవాలి. సార్, ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా మీరు ఇంత పెద్ద ఎత్తున కూడా మీరు కలిసి ఇప్పుడు కల్కి 2 చెప్తున్నారు. సో మీరు ఏం చెప్తున్నారు ఫైనల్? డెఫినెట్లీ కల్కి వాళ్ళకున్న ఉండాలి, ఇంకా పెద్ద ఉండాలి. ఇప్పుడు ఎప్పుడు రావచ్చు సార్? అంటే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి కావచ్చు, ప్రేక్షకుల ముందు ఎప్పుడు రావచ్చు? అదొక్కటి. ఫైనల్గా ఐతోలు గ్రామంకి మీరు ఏం చెప్తారు సార్? ఐతోలు హ్యాపీగా ఉండండి, ఖుషి ఉండండి, మంచి ఫుడ్ తినండి, అంతే. థ్యాంక్ యూ సార్. సార్, చాలా జోవియల్గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది నాగ్ అశ్విన్ గారు. ఖచ్చితంగా కల్కి సినిమా ఇప్పటికే సూపర్ హిట్ అయింది. అలాగే కల్కి 2 కూడా ప్రాసెస్ కొనసాగుతుంది. ఖచ్చితంగా కల్కి భిన్నంగా కూడా ఈ మూవీ ఉండబోతుంది. డెఫినెట్గా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సినిమా హిట్ కావాలని ఆకాంక్ష, దానికోసం ప్రాసెస్ కొనసాగుతుంది. మొత్తానికైతే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన నేను ఈ రకంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అట్లా డైరెక్టర్గా నాకు అవకాశం రావడం, పూర్తిగా సినిమాలు కూడా హిట్ కావడం పట్ల కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్పేసి ఎవరైతే నాగ్ అశ్విన్ గారు చెప్తున్నారు. ఇది తాజా పరిస్థితి. కిరణ్తో గురుప్రసాద్.